ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆపరేషన్ సింధూర్ జరిగి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే భారత్ పాక్ సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ తీవ్ర స్థాయిలో భయంకరమైనటువంటి యుద్ధం జరిగే అవకాశం ఉంది అనేటువంటి మాటని అమెరికా రక్షణ రంగ నిపుణులు హెచ్చరికల రూపంలో జారీ చేస్తున్నారు. ఇప్పుడు అది కేవలం భారతదేశాన్ని, పాకిస్తాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా కలవరపెడుతోంది. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ కేవలం 4 రోజుల్లోనే ముగిసిపోయినప్పటికీ వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రపంచం అందరికీ తెలిసి వచ్చింది. ఇది కేవలం ఉద్రిక్తతలు మాత్రమే కావని, అవి భవిష్యత్తులో జరగబోయే పెను విధ్వంసానికి రిహార్సల్స్ లాంటివి అంటూ వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషించింది. భారత్ పాకిస్తాన్ మధ్య గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ సైనిక ఘర్షణ ముగిసి ఏడాది అయింది. పాక్ భూభాగాన్ని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ప్రెసిషన్ స్ట్రైక్స్తో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే ఆపరేషన్ సింధూర్కి వార్షికోత్సవం పూర్తయినటువంటి సందర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ అంతర్జాతీయ నివేదికలు దక్షిణాసియా భవిష్యత్తు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసేలా పబ్లిష్ చేసింది. ముఖ్యంగా భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య యుద్ధం మరింత భయానకంగా ఉండబోతోంది అనేటువంటి అంచనాలు వేసింది. 2025 మేలో జరిగినటువంటి ఘర్షణలు నిపుణులు నాన్ కాంటాక్ట్ వార్ఫేర్, అంటే నేరుగా సైనికులు భూగోళం మీద తలపడనటువంటి యుద్ధంగా అభివర్ణించారు. 4 రోజుల్లో భారత్ తన అత్యాధునిక వైమానిక బలంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 ఎయిర్ బేస్లపై విరుచుకుపడింది. దాదాపుగా 1000 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించి భారత్ తన మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సమర్థంగా అడ్డుకుంది. నేరుగా భూతలంపై సైన్యాలను తలపడకుండా కేవలం క్షిపణులు, డ్రోన్లు, విమానాలతో జరిగినటువంటి పోరు రాబోయే కాలంలో యుద్ధ తంత్రాలు ఎలా ఉండబోతున్నాయనే దానికి నిదర్శనం అంటూ విశ్లేషకులు కూడా అంచనాలు వేశారు. భారత్ పాక్ 2 దేశాల మధ్య కూడా అణుశక్తి కలిగినవే. అయితే అణుయుద్ధం వరకు వెళ్లకుండా పరిమిత స్థాయి యుద్ధం చేయవచ్చుననే బలమైన నమ్మకం ఇప్పుడు 2 దేశాల్లో ఏర్పడిందని, ఇదే అత్యంత ప్రమాదకరం అనేటువంటి మాటని వాషింగ్టన్ పోస్ట్ హెచ్చరించింది. అణు దాడులు స్థాయికి వెళ్లే ముందే చిన్నపాటి పొరపాట్లు జరిగినా అది పెను విధ్వంసానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సరిహద్దు ఉగ్రవాదమే కాకుండా ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందం కూడా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక వెల్లడించింది. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయడంపై పాక్ ఆగ్రహంగా ఉందని చెప్పింది. పాకిస్తాన్ వ్యవసాయం 80% ఈ సింధు నదీ పరివాహక ప్రాంతంపైనే ఆధారపడి ఉండడంతో నీటిని నిలిపివేయడాన్ని వారు యుద్ధ చర్యగా భావిస్తామని పాకిస్తాన్ చెప్తోంది. అదే ఇప్పుడు యుద్ధానికి కూడా దారి తీయొచ్చు అనేటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ప్రస్తుతం 2 దేశాల మధ్య గతేడాది యుద్ధంలో తమ బలహీనతలను విశ్లేషించుకున్నాయి, తర్వాత రౌండ్కు సిద్ధమవుతున్నాయి అనేటువంటి మాటని అమెరికా వ్యూహకర్త ఎలిజబెత్ ట్రెల్కస్ట్ అంటున్నారు. సరిహద్దుల్లో నివురుగప్పిల నిప్పులా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు అగ్గి రాజేస్తాయో అనేటువంటి ఆందోళన ప్రపంచ దేశాలు చెందుతున్నాయి అనేటువంటి మాటని అమెరికా రక్షణ రంగ నిపుణులు అయితే చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలను తగ్గించడంలో తానే కీలక పాత్ర పోషించానని చెప్పుకోవడం మీద భారతదేశం అసంతృప్తితో ఉంది అనేటువంటి నివేదికలు కూడా వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. భారత రాజకీయ సంస్కృతిలో స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని, అందుకే ట్రంప్ చేస్తున్న వాదనలను భారతదేశం తీవ్రంగా ఖండించింది అనేటువంటిది ఆర్టికల్లో వెలువడింది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య సంక్షోభం తలెత్తి మధ్యవర్తిత్వం వహించే విషయంలో వాషింగ్టన్కు ఇబ్బందిగా మారుతుంది అనేటువంటి మాటని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇదే మాటని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదంపై తన వైఖరిని భారతదేశం మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ మద్దతుతో జరుగుతున్న సరిహద్దు ఉగ్ర చర్యలకు తగిన సమాధానం ఇస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని భారతదేశం అయితే పేర్కొంది. దీనికి సంబంధించే భారత్ పాకిస్తాన్ మధ్య గత ఏడాది జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ కూడా రెస్పాండ్ అయ్యారు.
ఆసిఫ్ మురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, అది 2 సిద్ధాంతాల మధ్య జరిగినటువంటి యుద్ధంగా పేర్కొన్నారు. ఈ మేరకు మార్కా ఏ హక్ పేరుతో పాకిస్తాన్ పేర్కొంటున్న 4 రోజుల ఘర్షణకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో జనరల్ హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సైనిక అధికారులను ఉద్దేశించి మునీర్ భారత్పై మరోసారి ఆరోపణలు చేశారు. గతేడాది జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ వాయుసేన వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడమే ఈ చర్యల్లో ఉద్దేశమని భారతదేశం స్పష్టం చేసింది. భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతి దాడులకు దిగిందని, అయితే భారత సైన్యం వాటిలో ఎక్కువ భాగాన్ని సమర్థంగా తిప్పికొట్టిందనేటువంటి మాటని అప్పట్లో రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు 4 రోజుల పాటు కొనసాగాయి. అనంతరం 10న 2 దేశాల సైనికాధికారుల మధ్య హాట్లైన్ చర్చలు జరగడంతో సైనిక చర్యలు నిలిపివేసే అంశంపై అవగాహన కుదిరింది. అయితే ఈ ఘటనపై ఆసిఫ్ మునీర్ భిన్న వాదనలు వినిపించారు. మే 6-7 రాత్రి నుంచి మే 10వ తేదీ వరకు భారత్ పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్తాన్ జాతీయ ఐక్యత, పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చింది అన్నారు. మార్కా ఏ హక్ అంటే కేవలం 2 దేశాల మధ్య జరిగినటువంటి సంప్రదాయ యుద్ధమైనది కాదని, ఇది 2 భిన్న సిద్ధాంతాల మధ్య జరిగినటువంటి నిర్ణాయక పోరాటం అనేటువంటి మాటని ఆసిఫ్ మునీర్ అంటున్నారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించింది అనే మాటని మునీర్ చెప్తున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించినటువంటి ఎలాంటి అధికారిక ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారతే ముందుకొచ్చింది అనేటువంటి మాటను కూడా అన్నారు. శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది అనే మాటని ఆసిఫ్ మునీర్ చెప్తున్నారు. ఇందుకు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం చేసుకోలేదు. 2 దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరింది అనేటువంటి మాట భారతదేశం గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ తన హక్కులను వినియోగించుకుందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్ర చర్యలను సహించబోమని కూడా భారత్ పునరుద్ఘాటించింది. భారత్ పాక్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారే అవకాశాల మధ్య ఆసిఫ్ మునీర్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించినటువంటి ఆ ఆర్టికల్ కూడా భారత్ పాక్ మధ్య భవిష్యత్తులో భీకరమైనటువంటి, అతి భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, యుద్ధం బియాండ్ కంట్రోల్గా ఉంటుంది, అప్పుడు అమెరికా కూడా మధ్యవర్తిత్వం వహించదు అనేటువంటి మాటని ఇండైరెక్ట్గా అమెరికా ఏమైనా చెప్పదలుచుకుందా, లేకపోతే పాకిస్తాన్కి ప్రోత్సాహం అనేది ఉంటుందా? ఆసిఫ్ మునీర్ చెప్పినటువంటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే డిఫెన్స్ మెకానిజంని విపరీతంగా డెవలప్ చేసుకుంటున్నాము, డిఫెన్స్ బడ్జెట్ను కూడా పెంచాము, దేశ ప్రయోజనాలు ముఖ్యం, దేశ సరిహద్దులు ముఖ్యం, దేశం పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోంది అనేటువంటి మాటని ఆసిఫ్ మునీర్ తీవ్ర స్థాయిలో చెప్పారు. అదే మాటల్ని సైనికాధికారులకు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది? సరిహద్దు యుద్ధ వాతావరణమే ఉంటుందా? సరిహద్దులను దాటి భారతదేశంలో కూడా ఎంటర్ అయ్యేలా పాకిస్తాన్ ఇప్పటికీ సన్నాహాలు చేస్తోంది. దానికి తోడుగా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి బేస్ క్యాంపులను కూడా మార్చుకుంటోంది, రిమోట్గా కూడా అటాక్ చేయాలని చూస్తోంది అనేది ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆసిఫ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటుగా వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించినటువంటి ఆర్టికల్ని ఎలా చూడాలి? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.